హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జాయిన్ విత్ హర్ష. నేను మీ బడ్జెట్ ట్రావెలర్. ఈరోజు బెంగళూరులో ఉన్నటువంటి హొస్కోటే కాటేరమ్మ టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది. కాటేరమ్మ టెంపుల్ మనకు హొస్కోటలో వెళ్తే అక్కడ నుంచి టెంపుల్కి డైరెక్ట్ బస్సులు అయితే అవైలబుల్ ఉంటాయన్నమాట. హొస్కోట్కి బస్సులు మెజెస్టిక్ నుంచి, టిన్ ఫ్యాక్టరీ నుంచి, కేఆర్ మార్కెట్ నుంచి మనకు బస్సులు అయితే సౌకర్యం ఉంది. మంగళవారం, శుక్రవారం, ఆదివారం మనకు ఎక్కువ రద్దీతో కూడుకొని ఉంటుంది కాటేరమ్మ టెంపుల్. అలానే టెంపుల్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియోని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరి ఇప్పుడు టెంపుల్ గురించి మరికొన్ని విశేషాల గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మీకు కనిపిస్తున్నవన్నీ కూడా ముడుపులు. నరదృష్టి, పీడన, రాక్షస దృష్టి ఏది ఉన్నా కూడా భక్తులు ఇలా ముడుపుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి 2 మర్రి చెట్లకు ముడుపులు చల్లించుకొని ఎర్రబట్టలో కొబ్బరి బోండాన్ని లేదా టెంకాయని కట్టి ఇలా వాళ్ళ ముడుపులను అన్నింటినీ కూడా కోరుకోవడం అయితే జరుగుతుందనమాట. ఇక్కడ కాటేరమ్మకు ఎవరైతే కొత్తగా వెహికల్స్ తెచ్చుకున్నారో, కొత్తగా వాహనాలు తెచ్చుకున్నారో, లేదంటే ఏదైనా సమస్య నుంచి బాధపడుతున్నారో అన్నిటికీ కూడా ఇక్కడ పరిష్కారం దొరుకుతుందని ఇక్కడ భక్తులు అయితే విశ్వసిస్తారు. ఇక్కడ మీరు ఒకసారి వచ్చి ఆ మర్రి చెట్టుకు కట్టినటువంటి ముడుపులు చూస్తేనే మీకు అర్థం చేసుకోవచ్చు ఎంత గొప్పగా భక్తులు కాటేరమ్మ తల్లిని నమ్ముతారు అనేసి. ఇక్కడ కట్టడమే కాకుండా మరికొన్ని విషయాలు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు తాళం చెవులు, బీగాలు ఇక్కడ లాక్ చేశారనమాట. అది ఎవరైతే చాలా రోజుల నుంచి కొన్ని కష్టమైన సమస్యలతో ఇబ్బంది పడుతుంటారో వాళ్ళు ఇక్కడ లాక్ చేసి ఇంకా మాకొద్దమ్మా అనేసి ఆ బాధల్ని ఇక్కడే లాక్ చేసేసి వెళ్ళిపోతారనమాట. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఈ టెంపుల్ గురించి నేను తెలుసుకున్నా. ఈ లాక్స్తో పాటు కొన్ని చిత్రాలు, కొంతమంది వెంట్రుకలు, గాజులు, చీర, బట్ట, చెప్పులు అలాంటివి కూడా ఇక్కడ కట్టడం అయితే జరిగిందనమాట. మేబీ అలాంటివి ఏదైనా పీడనలు లేదా బ్లాక్ మ్యాజిక్ అంటే మీకు తెలుసు కదా, చేతబడి అలాంటివి చేసి ఈ సమస్యల నుంచి తొలగించుకోవడానికి కాటేరమ్మ తల్లికి ఫోటోలు, వెంట్రుకలు, చెప్పులు, వాళ్ళకు సంబంధించినటువంటి వస్తువులు ఇక్కడ కట్టడం అయితే జరిగింది. నాకు ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు గమనించవచ్చు, వాళ్ళకు ఏదైతే మెడిసిన్, ఏదైతే వాళ్ళు రోగాల నుంచి బాధపడుతున్నారో వాళ్ళు మెడిసిన్, ఆ ప్రిస్క్రిప్షన్స్, లేదంటే ఎవరి నుంచైనా వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్లయితే వ్యక్తులకు సంబంధించినటువంటి వస్తువులు అలాంటివి అన్నీ కూడా, ఫోటోలు కానీ అన్నీ కూడా మనకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు అయితే మనం చాలా చూడవచ్చు అనమాట. ఇక్కడ కాటేరమ్మ తల్లి ఇక్కడ చాలా పవర్ఫుల్ అని భక్తులు నమ్ముతారు. మీరు ఒకసారి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూస్తున్నారనే భావిస్తున్నా. తప్పకుండా ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. మరికొన్ని విషయాలు గురించి మాట్లాడదాం. బస్ సౌకర్యం గురించి మాట్లాడదాం. మనకు మెజెస్టిక్ నుంచి, కేఆర్ మార్కెట్ నుంచి, టిన్ ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ హొస్కోటకి అయితే డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. హొస్కోట వెళ్ళిన తర్వాత కాటేరమ్మ టెంపుల్కి డైరెక్ట్ బస్సులు చాలా అంటే చాలా ఉంటాయి. ప్రతి 5 నిమిషాలకు కూడా కాటేరమ్మ టెంపుల్ అక్కడ టెంపుల్ దగ్గరికి బస్సులు ఉంటాయన్నమాట. సో రోడ్డు కొంచెం బాగాలేదు. ప్రయాణికులు ఎవరైతే కాటేరమ్మ టెంపుల్కి హొస్కోట నుంచి టెంపుల్కి ప్రయాణించాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం బస్సులో మిడిల్ రోలో కూర్చోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చాలా మట్టి రోడ్డు, అది కూడా గుంతలతో కూడుకొని ఉంటుందన్నమాట. ఇక్కడ కింద చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా నేరేడు పళ్ళు ఉన్నాయన్నమాట. ఇక్కడ నేరేడు పళ్ళ చెట్టు కూడా ఉంటుంది. ఈరోజు గురువారం, ఆగస్టు 14, గురువారం కాబట్టి ఎక్కువ రష్ లేదనమాట. మామూలుగా మంగళవారం, శుక్రవారం, ఆదివారం చాలా అంటే చాలా రష్ ఉంటుంది. ఇక్కడ నిలబడడానికి కూడా చోటు ఉండదు, క్యూ లైన్స్ ఉంటాయి.
నేను అదే పనిగా గురువారం వచ్చాను అనమాట. రష్ ఉంటే మీకు అంతగా ఎక్స్ప్లోర్ చేసి చూపించలేను కదా, ఇదే రష్ లేకుంటే మీకు అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను. తర్వాత మంచి సినిమాటిక్ వ్యూస్ అన్నీ కూడా తీయొచ్చనే ఉద్దేశంతో నేను గురువారం అయితే రావడం జరిగింది. కదా ఎంట్రన్స్ లో కాటేరమ్మ తల్లి ఉంటారనమాట. అండ్ మనం ఇలానే వెళ్ళాలి. సో ఇలా వెళ్ళాలి. బస్ అంతా కూడా ఇక్కడ దాకా వస్తుంది. మనకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదనమాట. ఇక్కడ కాటేరమ్మ విగ్రహం చూస్తాం కదా, ఆ పెద్ద విగ్రహం కాకుండా ఇప్పుడు కన్స్ట్రక్షన్ లో అతిపెద్ద భారీ విగ్రహం అయితే ఇక్కడ మనకు ఏర్పాటు అయితే జరుగుతుంది. మీకు అది ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ చూసుకోవచ్చు, పుర్రెపైన కాలు పెట్టినట్టు కాటేరమ్మ. సో ఇదైతే చాలా భారీ ఎత్తున భారీ పెద్ద విగ్రహంగా మనకు రాబోతుంది అనమాట. నాకు తెలిసి ఇది దాదాపు ఒక 2 సంవత్సరాల టైం అయితే తీసుకుంటుంది. బస్ కూడా వచ్చేసింది చూడండి. ఇక్కడ హొస్కోటేలో కంబలిపుర ఆ ప్రాంతంలో అయితే కాటేరమ్మ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ చాలా భారీ ఎత్తున అయితే టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉంది. నాకు తెలిసి బెంగళూరులోనే పెద్ద టెంపుల్గా పేరుగాంచిపోతుందని అనుకోస్తున్నా. చూసుకోవచ్చు. సో మనకు టాయిలెట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట ఇక్కడ. ఇక్కడ మనకు మీరు ఏదైతే చూస్తున్నారో అతిపెద్ద భారీ కన్స్ట్రక్షన్ అనమాట. చూసుకోవచ్చు. అప్పుడే ఒక 10% కన్స్ట్రక్షన్ అయితే పూర్తయింది. జస్ట్ పుర్రెపైన కాటేరమ్మ అమ్మవారు కాలు పెట్టి అలా ఉండడం మీకు గమనించవచ్చు మీరు. సో పూర్తి వివరాలు అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైతే చెట్టు ఉంటుందో దానికి పక్కనే మీకు ఈ విగ్రహం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. సో ఏదైనా ఒక టెంపుల్ డెవలప్ అవ్వాలంటే మనకు ముఖ్యంగా మొదటగా కావాల్సింది ట్రాన్స్పోర్టేషన్ అనమాట. సో దాని తర్వాత బేసిక్ ఫెసిలిటీస్ లైక్ టాయిలెట్, వాటర్, ఫుడ్ ఇలాంటివి బేసిక్ నీడ్స్ కావాలి. తర్వాత ఫస్ట్ వచ్చేసి మనకు ట్రాన్స్పోర్టేషన్ కావాలి. సో కంబాలిపుర కాటేరమ్మ టెంపుల్లో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అప్పుడే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ నాకు ఇంకొక విషయం ఏంటంటే నచ్చింది, రావడానికి ఒక దారి, వెళ్ళడానికి ఒక దారి అయితే ఉంటుందన్నమాట. సో ట్రాన్స్పోర్టేషన్ చాలా బాగుంది. ఇక్కడ రోడ్స్ ఒకటి మట్టి రోడ్డు ఉంది ప్రస్తుతానికి. తార్ రోడ్డు వేగానే ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది టెంపుల్. సో దాదాపు 2 సంవత్సరాలు అయితే పట్టబోతుంది. ఇది మనకు ఇంకా అఫిషియల్గా చాలా పెద్ద విగ్రహం కాటేరమ్మ విగ్రహం రావడానికి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. 10% మాత్రమే ఇంకా ఫినిష్ అయింది. ఇంకా చాలా పెద్ద ఎత్తున అయితే వేడుకలు కానీ లేదంటే జాతరలు కానీ ఇక్కడైతే మనం చూడబోతున్నాం. తప్పకుండా నేను బెంగళూరులో ఉంటే మాత్రం ఓపెనింగ్కి అన్నింటికి కూడా ఇక్కడికి అటెండ్ అవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. సో తప్పకుండా ఈ టెంపుల్ బ్లాగ్ మీకు నచ్చేస్తుందని అనుకుంటున్నా. కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఇప్పటిదాకా కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. విల్ మీట్ యు ఇన్ నెక్స్ట్ టెంపుల్ బ్లాగ్.